కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. చివర్లో ఏం రాశాడు ఆయన? ఆమేన్ ఆమేన్ అంటే అర్థం ఏంటి? జరుగును గాక. ఏం జరగాలి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతూనే ఉండాలి. స్తుతి చేస్తున్నామా? యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం ఎప్పుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన నామము స్తుతింపబడుతూ ఉండాలి. అదే జరుగుతూ ఉండాలి దేవుని సన్నిధిలో. వాస్తవం నిజంగా ఎంత అంటే మనం దేనిలో ఒక దానిలో మనం ఇరుక్కునబడి అలా ఉండిపోతాం. అపవాది ఏం చేస్తున్నాడంటే వాటిల్లో మనల్ని అలాగా ఉంచేస్తున్నాడు. ఎందుకు? వారికి తెలుసు ఆయన స్తుతింపబడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామం మహిమపరచబడుతూ ఉంటే సంఘం మహిమతోనూ నింపబడుతుంది, మహిమలో నిలిచి ఉంటుందని వానికి తెలుసు. అందుకనే సంఘానికి వ్యతిరేకంగా వాడు చేసేటటువంటి మనం గుర్తించలేకపోతాం. మన కుటుంబానికి వ్యతిరేకంగా వాడు చేసేవి గుర్తించలేకపోతాం. ఎటువైపు నుంచి ఏ విధమైన ఉపద్రవాలు వస్తాయో మనం గ్రహించలేకపోతాం. అందుకనే ఆయనని స్తుతిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ ఉంటే ఆయన చేసేటటువంటి మన దేవుడు మన పట్ల చేసే కార్యాలు, అలాగే అపవాది తలంచేటటువంటి కీడులు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అవునా? పాటలు పాడతాం. పాటలో చరణంలో ఈ మాట ఉంది, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు. అవునా? ఎప్పుడు మేలవుతాయి? ఆయన మన తోడు ఉంటే. ఆయన ఎవరితో ఉండాలి? మనతో ఉంటే. నీవు మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి. హల్లెలూయా. వాడు తలచిన ప్రతిదీ కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన తోడు ఉంటే. రోజులు దగ్గర పడుతుంటే టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు దాకా లేదు టెన్షన్. ఈరోజు 3, మధ్యలో 3 రోజులే, 4వ రోజు టెన్షన్. ఎందుకంటే మనం 300 చెప్పాము అక్కడ. డాడీ నువ్వేంటి 500 మంది చెబుతున్నా అన్నాడు పిల్లలు అని అన్నాడు. అమ్మగారు అంది. అమ్మగారి తరపున వాళ్ళకి ఎవరికి దాదాపు 1-2గా చెప్పారు. నేను చెప్తున్నా సంతోషంగా, కానీ ఒక పక్కన టెన్షన్. అంటే ఎందుకు టెన్షన్ అంటే నిజమే, 500 మంది వస్తే ఎలా తట్టుకోవాలి? తట్టుకోవటం అంటే మనం మాట్లాడుకుంది 300 మందికి, 500 మంది అంటే ఇంకా 200 పెరుగుతున్నారు. పొద్దున అబ్బాయి అన్నాడు, మా పెద్ద అబ్బాయి, సార్ నేను 500 అనుకున్న 14 మంది చేస్తారు అన్నాడు. అమ్మో, నాకు వెంటనే పడింది టక్కున. అదే నాన్న, అదే సార్ మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. దేనికని యెహోవా ఈరే అన్న ఆయనకి అర్థం కాదు యెహోవా ఈరే అంటే. లేకపోతే మనం పూజించిన దేవుడు ఎవరో తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నాడు. అంటే ఆ మాట చెప్పేసరికి సరే దేవునికి స్తోత్రం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయండి. అంటే ఎంతమంది వచ్చినా అయిపోవాలి, అందరికీ కూడా సమృద్ధిగా ఉండాలి, మాట రాకూడదు. అంటే అంత ఆర్థిక పరిస్థితులు సమకూర్చబడాలి. హల్లెలూయా. అది నేను అంత దాంతోనే ఉంది, ఈ దేంతో లేదు, దాంతోనే ఉంది, అంతా దాంతోనే. ఈ రోజు అంతకుముందు అంటే అంతకుముందు రోజులు వేరు, ఈ రోజులు వేరు.
ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటి చెప్పండి? ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటి చెప్పండి? ఒకటి, ఎంత ఎండాకాలం అయినా ఎండ అనిపించేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంత ఎండాకాలం అయినా ఎండ అనిపించేది కాదు. పల్లెటూళ్ళల్లో నేను నా చిన్నతనంలో పెళ్లిళ్ళు చూశాను కాబట్టి నేను చెప్తున్నా. మంచిగా పందిరేసి ఆ పెళ్లికి మేము కూడా రంగు కాగితాలు కత్తిరించేవాళ్ళం. రంగు కాగితాలు పందిరికి పెట్టి ఇంకా హడావిడి, ఆ హంగామా, మేళాలు, తాళాలు. మనోళ్ళు ఎప్పుడు కూడా ఒకటే పాట, మంగళం వేసనకు పిప్పి అనుకుంటూ వెళ్తారు. అలాగే అదొకటి పరిశుద్ధ పరిశుద్ధ అదే పాట. ప్రధానానికి వెళ్ళేటప్పుడు అదే పాట. అందరూ చారుతారు, చెప్పులు పుట్టలో పెట్టుకొని, తట్టలో పెట్టుకొని, అన్ని తట్టలో పెట్టుకొని తట్ట మోసుకుంటా వస్తా ఉంటారు. ముందు మేళాలు వాయించుకునే వాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా ఉన్నాయా? డీజే పెడుతున్నారు, మనం పెట్టట్లేదు. రేపు అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు ఏముండదు, కారుకో అలంకరణ ఉంటుంది, ఓకేనా? అంతవరకే ప్రార్థన చేస్తాము. కారుతో పాటు ఎంతమంది ఎక్కుతారు అంతమంది ఎక్కుతారు. 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళేలాగా టైం సెట్ చేసుకుని వెళ్ళాలి, బయలుదేరాలి. అమ్మాయి కోసం 6వ తారీఖు వెళ్తారు, కారు తీసుకుని వెళ్తారు. మామూలుగా అయితే కారు అక్కడ దిగ్గానే మేళాలు తాళాలు మోగుతూ ఉంటాయి. మనం అదేం చేసుకోలేదు, వాళ్ళకి కూడా చెప్పేసాం. ప్రార్థన చేసుకుని ఎక్కుతారు ఇక్కడ, అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుని దిగుతారు, వెళ్తారు. ఉదయం బుధవాడు కూడా ఉదయం వెళ్ళిపోవాలి, 6వ తారీఖు ఉదయం వెళ్ళిపోవాలి. అంటే అమ్మాయిని తీసుకురాక వెళ్ళిపోయి అమ్మాయిని వెంటనే 5:30, 6 ఆ టైంకి తీసుకొని వచ్చేస్తారు. తీసుకొని వచ్చి మన ఇల్లు ఖాళీ అవుతుంది, రేపు మొత్తం క్లీన్ చేసుకోవాలి, అక్కడ పెట్టేయాలి. అన్ని ఒకటి అనుకోకుండా వాళ్ళు ఖాళీ చేస్తామన్నారు, అనుకోకుండా పెళ్లి సెట్ అయిపోయింది. టైం చూడండి. అంటే అన్నిలు కూడా అంటున్నారు, దైవ నిర్ణయం ఇది, ఇలాగే జరుగుతుంది కదా. మనం అదే మాట మాట్లాడాలి, ఏదేమైనా దేవుని చిత్తంలో. కానీ మనము ఆయన మనకు తోడుంటే అన్ని కార్యాలు కూడా సక్రమంగా జరుగుతాయి. ప్రజల హల్లెలూయా. ఎందుకని కీర్తనకారుడైన దావీదు గారు దేవుణ్ణి గణపరిచేటటువంటి విషయంలో ఆయన ఏమాత్రం తగ్గట్లా, గుర్తుపెట్టుకోండి. దావీదు కీర్తనలు మీరు చదవండి, దేవుణ్ణి గణపరిచి మహిమపరిచేటటువంటి స్థితిలో దావీదు ఏమాత్రం తగ్గల. ఎంతటి పరిస్థితినైనా దేవుణ్ణి ముందు పెట్టుకుంటున్నాడు. అవునా? దేవుణ్ణి ముందు పెట్టుకుంటున్నాడు. ఆయన చేసేటటువంటి కార్యాలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన చూడండి, ఆయన ఎలాంటి మాటలతో ప్రారంభించాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అన్నిటికంటే ప్రాముఖ్యము. ఎందుకనే కొత్త నిబంధనలో కూడా ప్రభు అయిన యేసు వారు కూడా అదే చెప్పారు. అలాగే అపోస్తలులు కూడా దాన్నే బలపరిచారు. దేన్ని బలపరిచారు? వేదలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. తెలుసా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం మాటల వరకే ఉన్నాం, చేతల్లోనికి వెళ్ళట్ల. నిజంగా చాలా అది కొంచెం వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాను. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాక్యానికి మనము దూరంగా ఉన్నామనటానికి ఇది ఒక గుర్తు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు ఆయన అప్పగింపవు. అది గుర్తుపెట్టుకో. పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వారిని కటాక్షించాలి. అటువంటి వారు ధన్యులవుతారు, భూమి మీద వాళ్ళు ధన్యులవుతారు. యెహోవా వారిని తప్పిస్తాడు, వారిని కాపాడి బ్రతికిస్తాడు. వారి శత్రువుల ఇచ్చకు దేవుడు వారిని అప్పగించడు. అపవాది యొక్క ఇచ్చకు దేవుడు మనల్ని అప్పగించడు. వాడి కోరికలు ఎన్నో ఉంటాయి క్రైస్తవుల మీద. వాడిని ఏదో ఒకటి చేద్దాలి, వారిని క్రైస్తవులను పాడు చేయాలని చెప్పి వాడి ఆలోచన ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వాడికి. అటువంటి ఇచ్చకు దేవుడు వారిని అప్పగించడు. పేదలను కటాక్షించేవారు. జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి.
రోగశయ్య మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగుగా నీవే వాడిని స్వస్థపరచుదువు. చూడండి, పేదలను కటాక్షించే వానికి దేవుడు ఇచ్చేటటువంటి తోడు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి వాని పట్ల ఎలా పనిచేస్తుందో ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని మాటలు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం అడుగులు వేయడానికి తాపత్రయం. యెహోవా, నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచును అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువు నా విషయంలో చెడ్డ మాటలు ఆడుచున్నారు. దావీదు విషయంలో వాళ్ళు రకరకాలుగా ఎప్పుడు చచ్చిపోతారని కోరుకుంటున్నారు. కొంతమంది శత్రువులు అలాగే కోరుకుంటారు. కాబట్టి దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మలో, దేవుని వాక్యాన్ని బట్టి ఎదగడానికి తాపత్రయపడతాం. అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం తాపత్రయపడతాం. చూడండి, ఆ మాటలను బట్టి మనం బయటికి వెళ్తూ వస్తే చూడండి, తర్వాత ఆయన మాట మాట్లాడి, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నటకే తన మడిమనెత్తెను. చూసారా, దావీదుకి వ్యతిరేకంగా తనతో పాటు భోజనం చేసిన వాడే తనను తన్నటానికి ఏమి చేశాడంట? మడిమనెత్తాడు. అదే మాట ఎక్కడ నెరవేరింది? ఎవరి దగ్గర నెరవేరింది చెప్తుంది ఈ మాట? యోధా విషయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయంలో యోధా ద్వారా ఈ మాట నెరవేరంటే, యేసుతో పాటు భోజనం చేసిన వాడే యేసును తన్నటానికి తన మడిమన. ఇంకోటి, యేసును తనటానికి మడమనెత్తాడా అంటే తన్నే వారికి తోడ్పడ్డాడు. దాని అర్థం అది తన్నే అంతే కదా. దావీదుని కూడా పడదొరయాలని సింహాసనం నుంచి ఎవరో ప్రయత్నం చేశారు చెప్పండి? కొడుకులే ప్రయత్నం చేశారు. కొడుకులు, స్నేహితులు వాళ్ళే ప్రయత్నం చేశారు. తర్వాత అందరూ లేరనుకోండి. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించడానికి యోధా ఏ విధంగా యేసు మీద తిరుగుబాటు చేసినట్టు ఆయన చావును కోరుకున్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేశాడు. కానీ పశ్చాత్తాపం పడేందుకు తనకి ఏమాత్రం అవకాశమో దొరకలేదు. కారణం ఏంటి? చూశాడు అక్కడ జరుగుతున్న భయంకరమైన. అది చూసిన తర్వాత వాని మనసు అయ్యో అనుకున్నాడు, నేను నీతిమంతుని మీకు అప్పగించాను అన్నాడు కదా. నేను తప్పు చేశాను, అది నువ్వే చూసుకోపో, మాకు అక్కర్లేదు అనేసరికి వానికి ఎక్కువ పశ్చాత్తాపము. తర్వాత వాడు చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామానికి మనం వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా మనం ఏ ఆలోచన చేయకూడదు. అది మనకు వారికి వచ్చినటువంటి ప్రతిఫలాలు వస్తాయని కాదు, కానీ దేవునికి దూరమయ్యి, వాక్యానికి దూరమైతే అనుభవించవలసినటువంటి కీడు ఏదో మనం అనుభవించేటటువంటి పరిస్థితులకు వెళతాం. కాబట్టి అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే దేవునితో మనము సహవాసం చేస్తూ వాక్యాన్ని బట్టి అడుగులు వేయడానికి తాపత్రయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యథార్థతను బట్టి నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఉండట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. అంటే శత్రువులు సంతోషింపకుండా ఎప్పుడైతే ఉంటారో, ఉల్లసింపకుండా ఎప్పుడైతే ఉంటారో, అంటే మనకి ఇది జరిగింది అని కొంతమంది ఉల్లసిస్తారు, సంతోషిస్తారు. అలాంటి స్థితి వారికి కలగకుండా ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కడ మాట అదే, నా శత్రువులు నా మీద ఉల్లసింపగా ఉండట చూడగా. ఉల్లసించలేదు. దావీదు శత్రువులు ఉల్లసించలా. దావీదుని చూసి, దావీదు కలిగిన శ్రమలు చూసి ఏమి సంతోషించలా. ఎందుకో తెలుసా? ఆ శ్రమల్లో కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళు అనుకుంటున్నారు దేవునికి వాడంటే ఇష్టము అని. దావీదంటే దేవునికి ఇష్టం అని తెలిసింది వాళ్ళకి. అంటే అందుకే దావీదుకి కలిగిన శ్రమల్లో, శోధనలో వాళ్ళు సంతోషించలేకపోయారు. దావీదు మరణ పడక మీద ఉంటే వాళ్ళు ఉల్లసింపలేకపోయారు. అంటే వాళ్ళు అనుకున్నారు చచ్చిపోతాడు, ఇంకా పడక మీద నుంచి లేచి రాడు అనుకున్నాడు.
కానీ దేవుడు ఏం చేశాడు? లేవనెత్తి నడిపించేసరికి వాళ్ళ ఆశ అంతా అడియాస అయిపోయింది. శత్రువుల ఆశలన్నీ అడియాసలైపోయాయి. వాళ్ళకి సంతోషం లేదు. అందుకని వాళ్ళు అనుకున్నారు దావీదు అంటే దేవునికి చాలా ఇష్టము. అలాగే మనము దేవునితో ఉంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తిస్తే మనల్ని కూడా దేవుడు ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకోవాలి. దావీదు తన సొంత శరీరముతో తను చేసిన పాపం విషయంలో తప్ప తన ఆత్మతో దేవునికి వ్యతిరేకంగా ఏ పాపమో చేయదు. అర్థమైందా? దావీదు దేవుని వ్యతిరేకంగా చేయని పాపం ఏంటి చెప్పండి? దేవుని దృష్టి ఏంటి పాపం అంటే? ఏది పాపం? ఆజ్ఞాతిక్రమం పాపం అనేది మన కోసం. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే ఆజ్ఞ ఇచ్చాడు, అదే పాపం. ఏంటా పాపం? ఏంటా ఆజ్ఞ? దావీదు చేయలా. ఏంటిది? దావీదు ఆ పాపం చేయలేదు. దావీదుని నాశనం చేసేంత పాపము దావీదుని చేయలా. ఏంటది? దావీదు దేవుని హృదయానుసారుడు. ఎలా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను. అదే ఏంటి? ఎలా? విగ్రహారాధన. దావీదు ఎంతటోడైనా విగ్రహారాధన చేయలేదు. విగ్రహారాధికుల సంబంధమైనటువంటి వారికి వివాహాలు చేసుకున్నాడు కానీ విగ్రహారాధన చెయ్యలేదు. విగ్రహారాధన కుటుంబాలైన ఆడవాళ్ళు వాళ్ళు కూడా విగ్రహారాధన చెయ్యలేదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవుడు ఇది అని చెప్పి ఒక రూపాన్ని చేయకుండా ఎవరైతే ఆయన ఆత్మదేవుడు అని చెప్పి ఆరాధన చేస్తారో అది ఇష్టం ఆయనకి. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దావీదు దేవుణ్ణి ఆత్మలో ఆరాధన చేసేవాడు, ఆత్మతో పాడేవాడు. హృదయానుసారుడు అంటే అది ఆయన హృదయం కోరుకుందంటే ఆత్మ ఆరాధకులను కోరుకుంది. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం ఎలాగో ఉందో, దేవుని హృదయము ఏం కోరుకుందో మన ద్వారా అదే ఆయన చేశాడు. దావీదు దేవుని వ్యతిరేకంగా చేయకుండా ఉన్న పాపము విగ్రహారాధన. అందుకనే వ్యభిచారాన్ని క్షమించాడు. అర్థమైందా? దావీదు చేసిన వ్యభిచారాన్ని ఏం చేశాడు? క్షమించాడు. రారా లోపలికి రా. అది గుర్తుపెట్టుకోండి. ఎవరడిగినా చెప్పాలి. ఇక దేవుని వ్యతిరేకంగా దావీదు శారీరకంగా చేసిన తప్పుడు దేవుడు క్షమించేశాడు. చాలా దేవుడు గద్దించాడు. నాతాన్ అనే ప్రవక్త ద్వారా గద్దించాడు. పశ్చాత్తాపడిపోయాడు. తను చేసిన తప్పుకి. మామూలు పశ్చాత్తాపం కాదు. అంటే తను చేసిన తప్పుకి, ఆ శరీర తప్పుకి, అలాగే తన దుష్టాలోచన కూడా చేశాడు. ఏంటి చెప్పండి? దావీదు చేసిన దుష్టాలోచన చెప్పండి. దేనికి వ్యతిరేకంగా చెప్పండి. ఊరియా అనే వ్యక్తిని చచ్చిపోయేలాగా చేశాడు. యుద్ధం జరుగుతుండగా ముందు వరుసలో ఉంచమన్నాడు. ఎందుకంటే తను చేసిన తప్పుకి తనను బాధ్యుడిని చేయాలనుకున్నాడు. తను ససేమిరా నా యజమానుడు రాజ్యము ఇబ్బందుల్లో ఉంటే నేను నా ఇంటికి వెళ్ళి సుఖపడాలా? నో నో నో, నేను యుద్ధంలో ఉంటానంతే అన్నాడు. చూడు, అర్థమైందా? ఊరి ఎలాంటి మనసుతో ఉన్నాడో అలాంటి వ్యక్తిని ఏం చేశాడనంటే ముందు వరుసలో నిలబెట్టేలాగా చేశాడు.
యుద్ధం జరుగుతుండగా మోపుగా జరుగుతుంది, భయంకరంగా జరుగుతుంది. అతన్ని ముందుకు పంపించేసరికి అతన్ని బాణాలేసి చంపేశారు. ఇంత ఆలోచన చూసారా దావీదు? వెంటనే దేవుడు నాతాను ప్రవక్తకు చెప్పాడు, ఇదిగో సూర్య, దావీదు ఇలా చేశాడు. వాక్యము చదవాలి. వాక్యం చదివితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థమైంది. కొత్త నిబంధన చదవాలి, దేవుడు ఏం కోరుకున్నాడు అర్థమైంది. నేను ఒకటే కోరుకున్నా, దేవుని నేను ఒక వ్యక్తిగతంగా నా ఆలోచన తలంపులు ఏమైనా కానీ నా అంతరాత్మ ప్రకారంగా వాక్యానికి విరుద్ధంగా నేను ఏది చేయకూడదు. ఏది చేయటానికి వీలు లేదు. అందుకనే యేసు మాటలకు, పరిశుద్ధాత్మ మాటలకు నేను గౌరవం ఇచ్చి, ఆ గౌరవం ఇస్తున్నానంటే గుర్తుగా నేను కార్యాలు చేయాలి. ఆ కార్యమే నా ఇంట్లో జరిగే మొట్టమొదటి వివాహం. ఈ మొదటి వివాహంలోనే నేను మొట్టమొదటి సేవలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలాగున్నానో ఇప్పుడు అలాగే వాక్యాన్ని బట్టి చేయటానికి వెళ్తున్నా అంతే. ఈ వివాహంలో కూడా ఏ విగ్రహ సంబంధమైనది ఉండటానికి వీలు లేదు. విగ్రహానికి ఆపాదించి దాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు చేసేవేమీ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి అంతే. అవి మొట్టమొదట వాటి ద్వారానే లోకమును దేవుడిచ్చాడు. ఓకే, దేవుడిచ్చిన దాన్ని ఏం చేశాడు? విగ్రహానికి మొట్టమొదట ఆపాదించారు, దేవతలకు ఆపాదించారు, దేవతల కోసము ఇవి సృష్టించబడ్డాయని చెప్పారు. అవన్నీ దేవతలకు చేసిన తర్వాత మనుషులకు ఇచ్చారు. ఇవి దేవతలు చేసుకున్నారు కాబట్టి మనం కూడా చేసుకుంటే మనము కూడా వారి వలె ఉంటాము అని. అర్థమైందా? అలా 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 మనుషుల్లో బాగా ప్రాచుర్యం పొంది ఈ రోజు వరకు క్రైస్తవుల్లో కూడా తిష్ట వేసుకొని కూర్చుంది ఆ యొక్క విగ్రహ సంబంధమైన అభ్యంతరం. అందుకనే ప్రభువుని, పరిశుద్ధాత్మను గణపరచటానికి మనము ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారికి మహిమ రావాలి. మనుషులు ఎన్నైనా తిట్టుకోండి, ఎంతమంది ఎన్నైనా అనుకోండి, సేవకులే కానీ, విశ్వాసులే కానీ, అన్యులే కానీ, ఎవరైనా కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహ సంబంధమైన అపవిత్రత మన సంఘములో ఎవరి కుటుంబంలో కూడా ఉండటానికి వీలు లేదు. అదే శాశ్వత ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. దానికి మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం చేసే ప్రతి క్రియలో కూడా దేవునికి మహిమ వచ్చేలాగా మనము కనపరచాలి క్రియ. కాబట్టి దేవుని లాస్ట్ డేస్ లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ఎక్కువగా జరపడానికి తాపత్రయపడడం, వాక్యాన్ని బట్టి అడుగులు వేయడానికి తాపత్రయపడడం. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామములకు మహిమ తెచ్చుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను.